వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యః. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల ఉండలేదమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు. ఇదండి పరమాత్మకి, ఇది ఒక్కటే నిర్వచనం. సృష్టి స్థితిలయలన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో అతడే పరమేశ్వరుడు. కనుకనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఆ పరమేశ్వరి గురించి, ఆ పరమాత్మ గురించి కదా. కానీ అదే నిర్వచనం చెప్పాలి ఇక్కడ. అదే ప్రారంభించారు. బ్రహ్మసూత్రాలు ఎలా మొదలవుతున్నాయో లలితా సహస్రనామ స్తోత్రం అలాగే మొదలవుతుంది. పరిశీలించండి. అందుకే ఇది బ్రహ్మ విద్య, శ్రీ విద్య, బ్రహ్మ విద్య. ఎందుకో ఇప్పుడు తెలిసిపోయింది. యతోవా ఇమాని భూతాని జాయంతే, ఎవరి వలన కలుగుతున్నాయో. మనం ఎవరి వల్ల కలిగాం? అమ్మ వల్ల కలిగాం. అందుకు సృష్టికి హేతువు గనక మొట్టమొదటి నామం శ్రీమాత అనేది యతోవా ఇమాని భూతాని జాయంతేలో ఉంది. శ్రీ మహారాజ్ఞి, రాణి అంటే పాలకురాలు. మొత్తం వ్యవస్థ అంతా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత మహారాణిది. మహారాణి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? రాణి అనొచ్చు కదండి. అంటే ఈవిడి పైన మరొక పాలకురాలు లేరు, ఈవిడే అన్నిటికీ పైన ఉన్నది. అంటే మహాశబ్దము సర్వోత్కృష్టతని తెలియజేస్తూ శ్రీ మహారాజ్ఞి అంటే రెండవ మాట. ఏన జాతాని జీవంతి, ఎవరు ఈ సృష్టి అంతా పెరగడానికి ఉనికి ఉండడానికి కారణము అంటే స్థితికారిణి అన్నారు. తర్వాత సింహాసనేశ్వరి, దీనికి చాలా అర్థం ఉంది. కానీ ఇప్పుడు మనం ప్రథమార్థం తీసుకుందాం. ఏమిటి? మూడవ అర్థం ప్రకారంగా ఎవరి యందు లయమవుతున్నదో అని. సింహ అనే శబ్దానికి వశకాంతో శివస్మృత అని చెప్పినట్లుగా వర్ణ విపర్యయ న్యాయం అని ఒక సూత్రం ఉందండి. దాని ప్రకారంగా హింసి అనే శబ్దమే సింహ అయిందిట. హింస సింహ, హింస శబ్దమే సింహగా వచ్చింది. హింసించునది అంటే లయము చేయునది. హింస అంటే ధ్వంసమని కాదు, పూర్తి చేయడం అని అర్థం. ఈ జగత్తనంతటి లయం చేసుకునేది హింస. అలా చేయగలిగిన అధికారం ఎవరికి ఉందో ఆవిడ ఈశ్వరి. ఎవరు పెడితే వాళ్ళు లయం చేయగలరా అండి? అందుకు సర్వమును లయం చేయగలిగేటువంటి తల్లి గనక సింహాసనేశ్వరి అనగా లయకారిణి. యత్ ప్రయత్యభిసంవిశంతి, ఉపనిషత్తు చెప్పిన మూడో వాక్యం. ఇప్పుడు శ్రీమాత అంటే సృష్టికారిణి, శ్రీ మహారాజ్ఞి అంటే స్థితికారిణి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయకారిణి. అంటే పరమేశ్వరి అంటే ఎవరు? సృష్టి స్థితి లయకారిణి. కనుక అమ్మవారు అనగా సృష్టి స్థితి లయకారిణి అని మొట్టమొదటి వాక్యంలోనే ప్రతిపాదన చేశారు. ఇంత అద్భుతంగా చూడండి. ఇప్పుడు మరొక అందమైన భావం చూద్దాం ఇక్కడ. కనుక సృష్టి స్థితి లయకారిణి ఎవరో ఆవిడనే బ్రహ్మము, పరమాత్మ అని అంటున్నాం. ఇది ఒక్కటి తెలుసుకోండి, ఇంక తర్వాత అన్నీ స్పష్టమైపోయాయి. మనకు కావాల్సింది అంతే కదండి. మనం ఏ విశ్వములో ఉన్నామో, దేనివల్ల ఉన్నామో, ఇదంతా ఎవరి వల్ల కలుగుతోంది, ఎవరి వల్ల పెరుగుతోంది, ఎవరి యందు లయమవుతోంది, అన్నిటి మీద ఆవిడే అధికారిని. అందుకు ఆ పరమేశ్వరి పరబ్రహ్మస్వరూపిణి అని ప్రతిపాదన మొదటి మూడు వాక్యాల్లోనే చేశారు. అంత సంపూర్ణంగా మొదలవుతుంది. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే సృష్టి జరగడం, పెరగడం, లయమవడం, ఈ మూడు కూడా ఒక్కటి కావు, మారుతున్నాయా లేదా? సృష్టి స్థితి లయ అనేది మూడు పరిణామ దశలు. ఇవి నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇది ఒకప్పుడు ఒకప్పుడే ఏది కాదు. ప్రళయం రోజు జరగట్లేదు అనుకుంటున్నారా? ప్రళయం అంటే ఎప్పుడో యుగాంతం కోసం ఎదురు చూడడం కాదు, ప్రతి క్షణం కూడా ప్రళయం జరుగుతుంది. తెలుసా? నిన్న ఏమైపోయింది? లయమైపోలే నిన్నలోకి. నిన్న మనం నేడనే అన్నాం, నిన్నలోకి లయమైపోయింది, ఇవాళ లయమైపోతుంది. మనం లయం కావట్లే, మన బాల్యం లయమైపోలే, మన యవ్వనం లయమైపోలే. కానీ సృష్టి స్థితి లయలు ఎప్పుడూ జరుగుతుంటాయి విశ్వంలో. ప్రతి అణువులోని జరుగుతుంటే, బ్రహ్మాండంలో జరుగుతుంటాయి ఎప్పటికప్పుడు. అతి సూక్ష్మ సమయం మనం కౌంట్ చేయలేం కనుక పెద్ద సమయం చూసుకుని సృష్టి స్థితిలయలు అంటున్నాం. కానీ ప్రతి కణంలో, ప్రతి క్షణంలో సృష్టి స్థితిలయలు జరుగుతుంటాయి. ఇది ఒక పెద్ద సైంటిఫిక్ డెఫినేషనే. కనుక ప్రతి అణువులోనూ, ప్రతి బ్రహ్మాండంలోనూ సృష్టి స్థితిలయలు చేయగలిగే శక్తి మాత్రం ఒక్కరే. ఆవిడే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అయితే సృష్టి స్థితి లయలు మారే కానీ ఆ మూడు చేసిన ఆవిడ మాత్రం మారలేదు. ఆవిడ ఒక్కరేగా, ఆవిడ ఒక్కరే. అందుకే మీరు పరిశీలించండి, మాత, మహారాజ్ఞి, సింహాసనేశ్వరి, ఈ మూడు శబ్దములు మారే కానీ మారకుండా ఒకే శబ్దం ఉంది మూడిట్లో. ఏమిటది? శ్రీ. అది అద్భుతం, కూర్పులను చూపిస్తున్నాడు. ఆవిడెవరయ్యా అంటే ఆవిడ పేరు ఒక్కటే. అమ్మవారి పేరు ఇచ్చారండి ఇందులో. అమ్మవారి పేరు శ్రీహి. శ్రీ, ఆవిడ పేరు శ్రీ. ఆ శ్రీయే సృష్టి చేసేటప్పుడు మాత, స్థితి ఎప్పుడు మహారాణి, లయమప్పుడు సింహాసనేశ్వరి. కనుక మారకుండానే మూడు పనులు చేస్తుంది. కనుక పరమేశ్వరి అంటే శ్రీహి.
ఇది సామాన్యం కాదు. అందుకు ఒక వేదమంత్రం ఓంకారంతో ప్రారంభించాలి. మరి ఇది వేదమేకా? మరి ఓంకారం ఏదయ్యా అంటే పరబ్రహ్మమని చెప్పే ప్రణవం ఓంకారం, ఆయన శక్తిని చెప్పే ప్రణవం శ్రీంకారం అన్నారండి. అది ఇక్కడ ఆయన శక్తినే కనుక శ్రీతో ప్రారంభించడం ఓంకారమే అని వివరిస్తున్నారు. ఎందుకంటే మన శక్తి సహితంగా పరమాత్మను చూస్తున్నాం కనుక శక్తికి సంబంధించిన పేరు శ్రీహి, ఇది చెప్తున్నారు ఇక్కడ. అదే ఆవిడ బీజం. మరొక్క అద్భుతం చూడండి, ఇందులో బీజం చేయాలంటే నాదం కలవాలి. శ్రీ అని అందరూ అంటారు, శ్రీం అని బీజం అవ్వాలి. అయితే ఇలాంటి బీజాక్షరాలు పొందాలంటే మాత్రం గురుముఖతఃనే ఉండాలి. చెప్పుకోవడం వరకు ఇక్కడ చెప్తున్నాం. అందుకే ఎక్కడెక్కడ గురుముఖతః అని మాత్రం కొన్ని చోట్ల నొక్కి చెప్తాం. బీజం చేయాలంటే నాదం కలవాలి. నాదమైన అనేది నాదం. శ్రీకి కలిస్తే శ్రీం అయింది నాదం. ఇది నిజానికి మహాబీజం అండి. అమ్మవారికి పంచదశకు కూడా దీన్ని కలుపుకుని షోడశ చేస్తారుగా. ప్రధాన బీజం అమ్మవారి విద్య. అందుకే అమ్మవారి విద్య పేరేమిటి? శ్రీ విద్య. అమ్మవారి యంత్రం పేరేంటి? శ్రీ చక్రం. మరి శ్రీచక్రం శ్రీ విద్య అని చెప్పబడుతున్న తల్లి పేరేమవ్వాలి? శ్రీయే అవ్వాలి. శ్రీ యొక్క విద్య కనుక శ్రీ విద్య, శ్రీ యొక్క చక్రం కనుక శ్రీచక్రం, కనుక తల్లి పేరే శ్రీ. అందుకే ఇది ప్రారంభమే శ్రీ. కనుక అమ్మ ఎవరై అంటే శ్రీ అని తెలుసుకోవాలి. అంటే శ్రీ అంటే లక్ష్మి అండి, శ్రీ అంటే సరస్వతి అండి, శ్రీ అంటే ఏమిటండి? శ్రీ అంటే ఆ మూడునండి, ఇది అర్థం ఇక్కడ. శ్రీ అంటే శక్తి అని మాత్రమే అర్థం. అందుకే శ్రీ శబ్దం అనేక చోట్ల వాడొచ్చని నిఘంటువే చెప్తుంది. లక్ష్మీ సరస్వతి ధీ త్రివర్గ సంపద్విభూతి శోభాసు, ఇది నిఘంటు శాస్త్రం మనకు చెప్తున్న అర్థం. ఏమిటంటే లక్ష్మీదేవి పరంగా, సరస్వతి పరంగా, ధీ బుద్ధిపరంగా, త్రివర్గములు అంటే ధర్మార్థ కామములు, ఈ మూడింటితో కూడిన సంపద, విభూతి అంటే ఎక్కడైనా గొప్పతనం కనబడినా శ్రీతో చెప్పాల్సింది. అలాగే శోభ, ఏ మంచి శోభగాని కనబడితే అది శ్రీ అనాలట. ఇప్పుడు ఏది అమ్మవారికి లేదు చెప్పండి? శోభ అంటే ఆవిడ. అందుకే శ్రీ అంటే శోభ. ఆ సూర్యుడు చక్కగా కాంతివంతంగా కనబడితేనే శోభ అండి. మబ్బులు కమ్మేస్తే పాపం సూర్యుడు ఏంటి వాళ్ళు డల్గా ఉన్నాడండి. సూర్యుడు డల్గా ఉన్నాడా? మబ్బులు కమ్మేసాయి. ఆయన తన స్ఫూర్తి రూపం కనిపించాలి, అది అందం. నదికి నీరు అందం, నీటికి దాహం పోగొట్టే గుణం అందం. అలాగే సృష్టికి దాని ప్రకృతి సిద్ధమైన ఒక లక్షణం దాని అందం. అదే శోభ అంటే. ఆ శోభని శ్రీ అంటారట. అమ్మవారు లేకపోతే శోభ లేదండి. కొంతమందికి ఒట్టినే పేరు రాస్తే మహాకోపం, ముందు శ్రీ పెట్టాలి. అవునా లేదా? వాడికి శ్రీ పెడితే వాడికి అంత సంతోషం, లేకపోతే శోభ ఉంటుంది వాడికి కూడా. అందుకే శ్రీ అనేది ఒక శోభ, ఒక ప్రకాశం, ఒక విభూతి. విభూతికి కూడా శ్రీ అనే పేరు. ఎందుకంటే యజ్జద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా, విభూతులను ఉపాసించాలి. అసలు విభూతి లేకపోతే మనకి ఎందుకండి? సూర్యుడికి కాంతి విభూతి అంటే గొప్పతనం, అది లేకపోతే ఆయన ఎందుకు మనకి? నీటికి దాహం పోగొట్టే గుణం విభూతి, కంటికి చూడగలిగే శక్తి విభూతి, చెవికి వినగలిగే శక్తి విభూతి, అది లేకపోతే ఇది ఎందుకు? దొప్ప. దీనికి చూడగలిగే శక్తి లేకపోతే ఇది అనవసరం. అందుకే ఆ ఇంద్రియాలకి ఆ శోభ ఎవరిచ్చారు? ఇది ఆలోచించండి ఇక్కడ. ఆ శక్తి సహజ సిద్ధంగా వచ్చిందా, మనం తయారు చేసుకున్నదా? ఒక గాజుకాయని తెచ్చికి దానికి చూపునివ్వండి, వల్ల అవుతుందా? ఎవరిచ్చారు? ఇది ఒక్కటి ఆలోచిస్తేనే, మనం ఆలోచిస్తే చాలండి. అధ్యయనం చదవడాలు ఏం అక్కర్లేదు. ఆలోచించడం ఎలా చెయ్యాలో దానికోసం చదువుకోవాలంతే. చదివినా ఆలోచన రాలేదనుకోండి, చాలా బాధ. తపస్సు చేయాలంటే తప ఆలోచనే అని అర్థం. తపస్సు చేయడం అంటే ఆలోచించాలి. ఆలోచిస్తే తల పగిలిపోతుందని, పగిలిపోయినా మంచిది ఆలోచించాలండి. ఎందుకంటే ఈ జన్మలో ఆలోచించలేకపోతే మరి ఏ జన్మ ఎత్తినా ఆలోచించడం. ఆలోచించగలిగే మెదడున్న జన్మ మానవ జన్మ మాత్రమే. ఇది పొంది కూడా మేము ఆలోచించము అంటే అర్థం వాడికి ఎన్ని జన్మలు ఎత్తున తరించడం. కానీ శ్రీ అంటే శోభ, శ్రీ అంటే విభూతి, శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే సరస్వతి, శ్రీ అంటే బుద్ధిశక్తి, శ్రీ అంటే త్రివర్గములు. అందుకే ఇవన్నీ ఎవరో ఆవిడ శ్రీమాత లేదా శ్రీలకు మాత. ఈ శోభలకు విభూతులకి అన్నిటికీ కారణమైనది మాత అంటే కారణము. ఇది శ్రీమాత శబ్దానికి ఒక అర్థం. శ్రీ మాత అంటే అమ్మ పేరే శ్రీ. శ్రీ అనగా శక్తివాచకము. మరొక విశేషం ఉందండి. ఇది అమ్మవారి ప్రణవం, సామాన్యం కాదు ఇది. ప్రణవానికి అకార ఉకార మకారాలు ఉంటాయి. మరి శ్రీకారంలో కూడా 3 ఉండాలి. షకార రకార ఈకారములు ఉన్నాయన్నాడు ఇక్కడ మనం ఒక్కొక్క అక్షరంలో ఉన్న బీజశక్తిని బయటకు తీస్తే షకారం ఆనందవాచి అన్నారు ఇక్కడ. ష ఆనందవాచి, అందుకే శం శాంతి శుభం ఈ శబ్దములన్నీ అలాగే వస్తాయి. షకారం ఆనందవాచి, రకారం తేజోవాచి తేజస్సు. తేజస్సు అనగా మనకే స్ఫురిస్తోంది జ్ఞానము. జ్ఞానాన్ని తేజస్తో చెప్తారు కదా. కానీ షకారం అంటే ఆనందము, రకారము జ్ఞానము, ఈకారము శక్తి బీజము అని మనం అనేకమాలు చెప్పుకున్నాం. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే
ఆ సూక్తం పేరేమిటి? శ్రీ సూక్తం. అక్కడ కూడా శ్రీవే చూడండి. ఇక్కడ ఆ శ్రీ సూక్తంలో తాం పద్మినీమీం శరణమం, అక్కడ ఈం అని చెప్పారు ఇక్కడ. కనుక ఇక్కడ 3 షా రా ఈ శక్తికి సంబంధించిన బీజం కనుక ఈంకారం చివరికి రావాలండి. కనుక దీనికి తురీయాక్షరం అని పేరు తెలుసా? సామాన్యం కాదు ఇది. వాళ్ళు తెలుసుగా అందరికీ. మొదటి 3 అక్షరాలు తీస్తే ఈ, తర్వాత ఈ తురియం చూడండి. తురియం అంటేనే ఉపనిషత్పరంగా పైదే. కనుక ఈ అంటే ఆ తురియ శక్తి, పరాశక్తి ఆవిడ. అందుకే ఈ అనేది ఆ మహాశక్తికి చెప్పబడుతుంది. దానికి 0 పడితే ఈం అయిపోయింది, బీజం అయిపోయింది. కనుక షకార రకార ఈం అనేది ఏమని చెప్పుకున్న శక్తి బీజం. దీనికి వేదంలో గుప్త ప్రణవం అని పేరండి ఈంకారానికి. ఓంకారాన్ని ప్రకట ప్రణవం అంటారు, ఈంకారాన్ని గుప్త ప్రణవం అని అంటారు. కనుకని ఇప్పుడు షా అంటే ఆనందము, రా అంటే జ్ఞానము, ఈం అంటే పరబ్రహ్మ యొక్క శక్తి. ఇప్పుడు ఏం కలిసింది ఇక్కడ? జ్ఞాన ఆనంద శక్తి. ఈ 3 కలుపుకుంటే శ్రీ అయింది. కనుక జ్ఞానము, ఆనందము, శక్తి కలిగిన పరమాత్మయే శ్రీపదవాచ్యుడు. కనుక శ్రీ అనగా జ్ఞానానంద శక్తి స్వరూపము. ఆ స్వరూపము కలిగిన మాత మహారాణి సింహాసనేశ్వరి. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం చూద్దాం. ఒక అర్థం చెప్పే ఇంకో అర్థంలోకి మనం వెళ్ళేటప్పుడు మొదటి అర్థం విడిచిపెట్టద్దు. శ్రీ అనే దానికి ఇప్పుడు మరొక అర్థంలో ప్రవేశిస్తున్నాను. శ్రీ అనే శబ్దానికి శ్రీయతే ఆశ్రీయతే ఇది శ్రీ. ఎందుకంటే అమ్మ పేరు ఇదే అయినప్పుడు దీనికి ఎక్కువ తెలుసుకోవాల్సింది మనం. శ్రీయతే ఆశ్రియతే ఇది శ్రీ అని. శ్రయము అనే శబ్దానికి ఆ అనేది ఉపసర్గ చేస్తే ఆశ్రయం అయింది. నిజానికి శబ్దం మాత్రం శ్రయమే, అంటే ఆశ్రయశక్తి అని అర్థం. శ్రీ అనగా ఆశ్రయశక్తి. ఆశ్రయం అంటే అది అనగా ఆశ్రయశక్తి. ఆశ్రయం అంటే అదొకటి మళ్ళీ ఆశ్రయించుకోవడం అండి. మనం కింద పడిపోతుంటే ఏదైనా ఆధారం దొరికితే బాగుండు అనుకుంటాం లేదా? నదిలో కొట్టుకుపోతూ ఉంటే పడవ దొరకాలనిపిస్తుంది. కానీ నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ ఆశ్రయం. అలాగొక ఆధారము, ఒక పోషకము అయిన శక్తి ఏదో అది ఆశ్రయశక్తి. అలాగా ఈవిడ ఆశ్రయశక్తి. శ్రీ అనగా ఆశ్రయశక్తి. ఎవరికి ఆశ్రయం ఆవిడ? ఎవరికి అంటే ముందు ఎవరికో చెప్పేవారు, ఎవరికీ చెప్పలేదు అంటే అందరికీ అని అర్థం. కనుక శ్రీ అంటే అందరికీ ఆశ్రయశక్తి, ఇది అర్థం. త్వామాశ్రితాణాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. అమ్మా నిన్నెవడు ఆశ్రయించాడో వాడు తెలివైన వాడమ్మా. దేన్ని పట్టుకోలేదు దాన్ని పట్టుకున్నాడు. అందుకు దేన్ని యందు మనం ఉన్నామో దాన్నే మనం పట్టుకుంటే ఎంత బాగుంటామండి. అది ఆధారం. అందుకు ఆధారశక్తి అని అర్థం. ఆశ్రయశక్తి అంటే ఆధారశక్తి. ఎవరికి? సర్వజీవులకి ఆధారశక్తి. ఇది ఒక అర్థం. ఇంకొక ఆయన తెలివిగా ఆశ్రయించుకునే శక్తి అన్నారు ఇక్కడ. మనం ఆవిడని ఆశ్రయించుకుంటామంట. ఆవిడెవరిని ఆశ్రయించుకుంటుంది? ఇప్పుడు కాంతిని మనం ఆశ్రయించుకున్నాం. కాంతి దేన్ని ఆశ్రయించుకుంది? దీపాన్ని ఆశ్రయించుకుంది. అంత దానికి పెద్ద గోల ఎందుకండి? మనకు కాంతి కావాలి కనుక దీపం వెలిగించామండి. మనకు దీపం అనవసరం, కాంతే కావాలి. దీపం అనవసరమా? దీపం లేకపోతే కాంతి ఎక్కడొచ్చింది? కనుక దీపం కాంతి కోసం వెలిగించాం, కాంతి కావాలి. కాంతి శక్తి అనుకుందాం, మనందరికి శక్తి కావాలి. కానీ కాంతికి దీపం ఎలా కావాలో శక్తికి శివుడు అలా కావాలి. తెలుసుకోండి. కనుక శివుడు ఎలాంటివాడు? జ్యోతి లాంటివాడు. కనుక కాంతి దేన్ని ఆశ్రయించుకుంది? జ్యోతిని ఆశ్రయించుకుంది. కనుక శక్తి దేన్ని ఆశ్రయించుకుంది? ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకుంది. కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకున్న శక్తి కనుక శ్రీ అని ఒక అర్థం చెప్పారు. ఇది బాగానుంది. కానీ ఆశ్రయం అనేది బయట నుంచి వచ్చి ఆశ్రయించింది కాదు, ఆయన వెలుగే అది కనుక ఇద్దరికి అభేదం, అది వేరే విషయం. కనుక పరమాత్మని ఆశ్రయించుకున్న శక్తి కనుక శక్తికి శ్రీ అని పేరు. ఆ శక్తిని మనందరం ఆశ్రయించుకున్నాము కనుక మనకు ఆశ్రయశక్తి అని పేరు. కనుక మనకు ఆశ్రయమైన శక్తి, ఈశ్వరుని ఆశ్రయించుకున్న శక్తి శ్రీ. ఇది దీనికి అర్థం. అందుకే శ్రీ ఎందుకు మంత్రమైందో తెలిసిందా? ఇన్ని అర్థములు ఉన్నాయి కనుక. ఇంకొక అర్థం చూద్దాం. శ్రీ అని దేన్ని అనాలో వివరిస్తున్నారు ఇక్కడ. శ్రీ అనే మాట వేదంలోంచి వచ్చింది. వేదంలో ఎక్కడొచ్చింది? రుచశామాని యజూగుంషి సాహి శ్రీరమృతా సతాం. ఇది వేదవాక్యం. ఎందుకంటే అమ్మవారి విద్య వేద విద్య, అందుకే అన్ని ఆపరంగానే అర్థం చెప్పాలి. కనుక శ్రీ అంటే ఏమిటంటే వేదము, ఇది అర్థం చెప్పింది. వేదమే చెప్పింది. అమ్మా నీ పేరేమిటమ్మా అని వేదాన్ని అడిగితే నా పేరు శ్రీ అందండి ఆవిడ. అందుకు రుచశామాని యజూగుంషి, రుక్కులు యజుస్సులు సామములుగా చెప్పబడ్డ వేదమంతటి కలుపుకొని అమృత శ్రీ అని పేరు అన్నారు ఇక్కడ. అమృత శ్రీ అని 2 పేర్లుట. అంటే శ్రీ అంటే అమృతమును కూడా పేరు. అమృతం అంటే ఆనందమైనది, శాశ్వతమైనది అని అర్థం. కానీ శ్రీ అంటే అమృతం. ఏ అమృతం అది? వేదం. వేదమంతా కలుపుకుంటే శ్రీ ఆవిడ. అందుకు శ్రీ మాత అంటే వేదమాత అని అర్థం. ఎందుకంటే మీరు ఏ దేవత గురించి మాట్లాడన్నా
బతుకులో బాగుపడడానికి కావలసినటువంటి జ్ఞానం తెలుసుకోవాలన్నా, ఇహానికి పరానికి యజ్ఞము తత్వము ఏది కావాలన్నా వేదమే ఇవ్వాలి మనకి. అందుకు సర్వమునకు వేదమే ఆధారం. మన బతుకంతా వేదాన్ని ఆధారం చేసుకున్నది కనుక మనకు ఆశ్రయశక్తి ఎవరు? వేదమే. అందుకే వేదమే శ్రీ అన్నారు. ఆ వేదం ఈశ్వరుడి నుంచి వచ్చిందే కనుక ఇస్తే నిశ్వసితం వేదాహ. శ్రీ అంటే వేదమే కనుక శ్రీమాత అంటే ఎవరు? వేదమాత అంటే ఎవరు? గాయత్రి. వేదమాత గాయత్రిట. గాయత్రి అనగానే ఉపనయనంలో చెప్పి 24 అక్షరాలు మాత్రమే అనుకుని చాలామంది మేమెందుకు గాయత్రి చేయకూడదని అంటారు. వాడికి చెవిలో చెప్పింది వాడినే చేసుకొని వాడిని, అంతే. అందరూ గాయత్రి చేసుకోవచ్చు. మీరు లలితా శాస్త్రం చదివితే అదే గాయత్రి కాదా? ఎందుకంటే ఆవిడే గాయత్రి. సరిగ్గా గాయత్రి త్రిపద, ఈవిడ త్రిపుర, అంతే. గాయత్రి స్వరూపిణి సంపూర్ణముగా. అందుకే శ్రీమాత అంటే కడుపు చల్లంగా వేదాలి కన్న తల్లి అంటాడు శ్రీనాథ మహాకవి. అందుకే వేదాలని కన్న తల్లి అన్నారు. మాత అంటే అర్థం ఏంటి? కారణమైనది, కడుపులో పెట్టుకునేది అని అర్థంట. మాతా శబ్దానికి ఇది ప్రధానం. ఆవిడ కడుపులోంచే మనం అందరం వచ్చాం కనుక మనందరం ఆ తల్లిలోంచే వచ్చాం. తల్లిలోంచే వచ్చామంటే తల్లి నుంచి బయటకు వచ్చామా? తల్లిలోనే ఉన్నాం. మిగిలిన తల్లులైతే కడుపులో పోషించి తర్వాత బయటకు వచ్చి నీ పోషణ నీదేరాని అన్న అంటారు. కానీ ఈ తల్లి మనల్ని ఎప్పుడు కడుపులో పెట్టుకునే పోషిస్తుందండి. మన అమ్మ నుంచి వేరుగా లేం. మనల్ని కన్నతల్లి నుంచి మనం వేరయ్యాం, కానీ ఈ కన్నతల్లిలోనే పుడుతున్నాం, ఈ కన్నతల్లిలోనే పెరుగుతున్నాం, ఈ కన్నతల్లిలోనే ఈ శరీరం విడిచిపెట్టినా ఉంటున్నాం. కనుక ఎప్పుడు ఈ తల్లి కడుపులోనే ఉన్నాం కనుక సర్వజగత్తు ఈవిడి కడుపునే ఆశ్రయించుకున్నది. అందుకు ఆ తల్లి గర్భంలోనే అన్నీ ఉన్నాయి. వేదములన్నీ ఆవిడ గర్భంలోనే ఉన్నాయి. అందుకే అమ్మవారి నామం వేదగర్భ అని ఒక నామం ఉందండి. ఆ వేదగర్భాన్ని అర్థం చేసుకుంటే శ్రీమాత. కనుక జగత్తునంతటి తన నుంచి ప్రసవించిందండి. ప్రసవించింది. ప్రసవము, ఆ ప్రసవంలో సవం, ఆ సవమే సవితుహు, అది శబ్దం ఇక్కడ చూడండి. అందుకు సంపూర్ణంగా వస్తే సృష్టికారిణి అయినటువంటిది. కనుక ఎప్పుడైనా అమ్మ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఎవరు? మనం ఎవరి వల్ల కలిగాము అంటే మనకు కారణమైనది, మనకి పోషకమైనది, మనల్ని రక్షించేది, మన మీద నెపం చూడకుండా ప్రేమ కలిగేది అమ్మ, అంతే కదండి. తల్లి పిల్లవాడిని ఎందుకు ప్రేమిస్తుంది? ప్రశ్న వేయండి. ఈ పిల్లవాడు పెరిగి నాకు చాలా డబ్బు ఇచ్చును అని ప్రేమిస్తుందా? లేదుగా. నా బిడ్డ, అంతే, ఇంకే ప్రశ్న లేదండి. మన అమ్మని ఎందుకు ప్రేమించాలి? మా అమ్మ, అంతే. అక్కడ ఇంకేమీ లేదు. తల్లికి బిడ్డపై ఉండేది అవ్యాజమైన ప్రేమ. అందుకే పరమాత్మను అమ్మను ఉపాసించాలా అండి, అయ్యను ఉపాసించాలండి అంటే నీ ఇష్టం ఎలాగో ఉపాసించుకోండి శాస్త్రం. పుంరూపం వా స్మరేత్ దేవీం స్త్రీ రూపం వా విచింతయేత్ తథవా నిష్కళాంజాయేత్ సచ్చిదానంద లక్షణ. ఆవిడ పురుష రూపంలోనూ స్త్రీ రూపంలోనూ నీ ఇష్టం, కానీ అమ్మ అని పిలవడం గొప్పదండి. ఎందుకంటే అమ్మ అని మీరు పిలిచారనుకోండి, ఆ తల్లి ఈ పిల్లవాడు ఎంత యోగ్యుడు, సరిగ్గా పనికొస్తాడా లేదా, అన్ని అర్హతలు ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసి అమ్మ ఎప్పుడు దయ చూపించదు, అవునా లేదా? ఆ పిల్లవాడిపై అవ్యాజ కరుణామూర్తి అన్నదానికి సరిపోతుందండి. పిల్లవాడిపై అమ్మ ప్రేమ నెపాలు చూసి ప్రేమ రాదు. అందుకే మీరు పరమేశ్వర శక్తిని అమ్మా అని పిలిచారనుకోండి, ఆ తల్లికి ఎలాగైతే పిల్లవాడిని లాలించేటప్పుడు ప్రశ్నలు అర్హతలు చూడదో, ఈశ్వర చైతన్యం కూడా అమ్మా అని పిలిచేవాడిని వీడు ఎంత అర్హుడు అని చూడకుండా ఆవిడ వెంటనే అనుగ్రహం చూపించి కరుణిస్తుంది. అందుకే అమ్మ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అవ్యాజమైన ప్రేమ. అమ్మకుండేది అవ్యాజమైన ప్రేమ. అందుకు మీరు అమ్మా మాతా అని పిలిచారు అంటే నాకు కారణమైన తల్లి, నన్ను పోషించే తల్లి, నన్ను రక్షించే తల్లి, నేను యోగ్యుణ్ణి అయినా కాకున్నా నన్ను కాపాడే తల్లి అని అర్థంటండి. అందుకు మాతా అని పిలిచినప్పుడు ఎంత పూర్తిగా ఆశ్రయభావం అండి. చిన్నపిల్లలు చూడండి, అమ్మ ముందు ఆడుకుంటుంటాడు, అప్పుడప్పుడే ఎదుగుతున్నవాడు, ఏదైనా వాడి మీదకి భయపెట్టే వస్తువు వస్తే పరిగెత్తి అమ్మ అని పట్టుకుంటాడు. అలాగ శ్రీమాత అనగానే ఆశ్రయమైన తల్లిని ఆశ్రయించామని భావం కలుగుతుంది. ఆ మాత అనే పిలుపులో ఉన్న భావం తెలిసి ఈ మొదటి నామం అనగలిగితే ఇంకేం కావాలండి? సాధారణంగా పిల్లాడు ఎంత ముద్దొచ్చినా ఆ పిల్లాడిని చూడడానికి ఎవరో పక్కింటి వాళ్ళు వెళ్ళారనుకోండి, ఆ పిల్లాడు బురదలో పొర్లుతూ ఉంటే అమ్మా మీ బిడ్డ బాగున్నాడమ్మా అంటారు, కానీ ఎత్తు ముద్దాడరు. వాళ్ళు ఏం చేయాలి? ఆ పిల్లాడికి స్నానం చేయించాలి, మళ్ళీ మంచి బట్టలు తొడగాలి, అప్పుడు ఇవ్వండి ఎవడైనా ముద్దాడతాడు. సృష్టిలో ముద్దాడడానికి వచ్చిన వాళ్ళకి మీ పిల్లల్ని బాగా తయారు చేసి ఇవ్వాలి. కానీ పిల్లాడు బురదలో పొర్లుతూ ఉంటే ఎవ్వరూ ముద్దాడరు. బురదలో పొర్లాడుతున్న బిడ్డని ముందు ఎత్తుకుని శుభ్రం చేసి ముందు వెనక కూడా ముద్దాడగలిగేది అమ్మ మాత్రమే. అందుకు మీరు శ్రీమాత అని పిలిస్తే నిజంగా పాపపు బురదలో మనం పొర్లుతూ ఉంటే ఆ బురద కూడా కడిగి మనల్ని ఎత్తుకుని అనుగ్రహిస్తుందండి. అందుకు ఆ మాత అనే నామం అన్నప్పుడు ఈ భావం మనం పెట్టుకుని అంటే నన్ను నువ్వు బాగు చేసి మరీ లాలిస్తావమ్మా, మిగిలినవైతే బాగయ్యాక లాలిస్తాట.
ఈవిడ బాగు చేసి లాలిస్తుంది అని మొదటి నామంలోనే ఆమె బాధ్యత ఏమిటో ఎంత చక్కగా చెప్పాం మనం. అని మాతా అన్నప్పుడు ఈ భావాలన్నీ కలగనాలి. అందుకే అర్థం తెలిసి అనడం ఒకటి, భావనతో అనడం ఒకటి. మీరు భావంతో అనండి, అమ్మ దొరికిపోతుంది. కనుక శ్రీమాత మొట్టమొదట ఆ నామానికి అర్థం చెప్పుకున్నాం. కనుక ఆ శ్రీ శక్తి ఇంకా ఎన్నున్నాయో తర్వాత వస్తే చూద్దాం. కానీ శ్రీ శబ్దానికి చెప్పిన అర్థములన్నీ భావన చేసుకుని ఒక నమస్కారం చేసుకుందాం. దాని తర్వాత వస్తున్నది శ్రీ మహారాజ్ఞి. ఇక్కడ మనకు తెలియబడుతున్నది పాలకురాలు. ఒక రాణిగారు ఎలాగైతే సంపూర్ణంగా అధికారం కలిగి ఉంటారో అలాగా. చూడండి, తల్లి ఉంది, పిల్లల్ని కంటుంది, అంతే అయిపోయింది. కొందరు అంటూ ఉంటారు పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ జాతకాలని కనగలమా అని ఒక సామెత ఉన్నది. అది ఎవరనగలరు? లోకంలో తల్లి. కేవలం మాత అయితే ఆ మాట అంటుంది. కానీ ఇప్పుడు కేవలం మాత కాదు, మహారాణి కూడా. అది గొప్పతనం అక్కడ. అంటే కేవలం కన్న తల్లి మాత్రమే కాదు, సర్వసమర్థతలు కలది. లోకంలో కన్న తల్లి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే కొంతవరకు తాను చేయగలిగించేస్తుంది. తర్వాత అయ్యో నా పిల్లాడికి ఏమవుతుందని భయపడుతుంది. ఈవిడ అలాంటి తల్లి కాదు, ఏమైనా చేయగలిగే తల్లి. అది మహారాజ్ఞి. సంపూర్ణమైన అధికారం ఉందండి ఈవిడిక. అధికారం చేతనే పాలన చేస్తుంది. మహారాజ్ఞి అన్నప్పుడు ఇది గొప్ప మాట. ఈవిడ మించిన రాణి లేరు, ఈవిడ సర్వమునకు పాలకురాలు, అందుకు మహారాజ్ఞి. ఇందులో ఉన్న బీజాక్షర శక్తి చూపించమంటారు ఒక్క ఉదాహరణకి. ఇది ఈకారంతో పూర్తవుతుంది. శ్రీ మహా, ఇక్కడ మొత్తం శ్రీ మాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీ మత్సింహాసనేశ్వరి. ఈ పదాలు చూడండి. శ్రీకి బీజం కలిపితే శ్రీం అవుతుంది అనుకున్నాం. మీకు తెలియకుండానే ఇందులో బీజం ఉంది, పరిశీలించండి. శ్రీ మాత అన్నప్పుడు మీకు తెలియకుండానే శ్రీం కలిసింది మొదటి దాంట్లో. శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు శ్రీం కలిసిపోయింది. శ్రీ మాలో ఉంది. అలాగే శ్రీ మత్సింహాసనేశ్వరి అన్నప్పుడు శ్రీం ఉంది చూడండి. కానీ మీకు తెలియకుండానే మొదట అన్నప్పుడు 3 మార్లు శ్రీం బీజం అన్నారు. విడిగా శ్రీం అంటే ఉపదేశం కావాలి, నామంతో కలిపి శ్రీ అంటే ఉపదేశం అక్కర్లేదు, ఫలితం మాత్రం వస్తుందండి. 3 మార్లు శ్రీం బీజాన్ని పెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఆ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ. అందుకే శ్రీములో 3 ఉన్నాయి, శ్రీతో వచ్చే నామములు 3 ఉన్నాయి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అసలు శ్రీకారం లక్ష్మీ, సరస్వతి, దుర్గలు ముగ్గురికి సరిపోతుందండి అక్కడ. అది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. ఇందులో శ్రీ మహారాజ్ఞిలో ఎక్కువ బీజశక్తి ఉందండి. చూడండి ఇక్కడ శ్రీ మహారాజ్ఞి, శ్రీం ఆ హా 3 ఉన్నాయట. ఇది మాతృకా వర్ణ శక్తి పెట్టారు ఇక్కడ అన్నారు. అక్షరాల్లో అకారం ప్రారంభం, హకారం చివర. ఇది అమ్మవారి యొక్క అద్భుత విద్య. అహమిచ్చే విభావయే భవాని. అక్కడ అహం అంటే నేను కాదు, అహం మనబడుకు మహామంత్రశక్తి. ఆహం ఆహా. బీజం ఇస్తే నాదం కావాలి కదా, నాదం వస్తే అహం అయింది, అహం. అదే అనమాట. శ్రీ మహారాజ్ఞి, శ్రీం ఆ హా అక్కడ వచ్చింది చూడండి. ఆ ఈ సృష్టి యొక్క ఆది, హా దాని యొక్క స్పందన శక్తి. అది అకార హకారాలకి చాలా విశేషాలు ఉన్నాయి. మొత్తం శక్తి అంతా అక్కడ ఉంది. అకార హకారములు. అకారం ఈశ్వరుడు, దాని శక్తి హకారం అంట. చూడండి ఇక్కడ అకార హకారములు అన్నారు ఇక్కడ. శ్రీ మహారాజ్ఞి. ఎవరైతే శ్రీయే అయి ఉన్నారో, అకార హకార రూపిణి అయి సమస్త మాతృకావర్ణ రూపిణి ఉన్నారో అటువంటి రాణి శ్రీ మహారాజ్ఞి. అంటే ఇది ఒక అర్థం కూడా మనం చెప్పుకుంటున్నాం. కానీ శ్రీ మహారాజ్ఞి అంటే స్థితికారిణి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012223333.